మీరెప్పుడైనా ఆలోచించారా తిరుపతిలో ఎందుకు గుండు కొట్టించుకుంటామో? ఇది ఒక సాధారణ ఆచారం కాదు. దీని వెనక ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. పురాణాల ప్రకారం లార్డ్ వెంకటేశ్వర భూమిపై ఉన్న కాలంలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు స్వామివారు అడవిలో విశ్రాంతి తీసుకుంటుండగా ఒక గొర్రెల కాపరి ఆయనను గుర్తించకుండా కోపంతో తలపై కొట్టాడు. ఆ దెబ్బతో స్వామివారి తలపై కొంత జుట్టు ఊడిపోయింది. అది చూసిన నీలాదేవి చాలా బాధపడ్డారు. ఆమె తన జుట్టులో ఒక భాగాన్ని కత్తిరించి స్వామివారికి అర్పించారు. ఆమె భక్తికి ఆకర్షితుడైన స్వామి ఒక గొప్ప వరమిచ్చాడు. ఎవరైనా నాకు తమ జుట్టును భక్తితో సమర్పిస్తే వారి కోరికలను నేను తప్పక నెరవేరుస్తాను అనన్నారు. అప్పటి నుండి భక్తులు తిరుమలకి వెళ్లి గుండు కొట్టించుకుని తమ జుట్టును స్వామివారికి అర్పిస్తున్నారు. ఇది కేవలం జుట్టివ్వడం కాదు, మన అహంకారం, మన గర్వం, మన ఈగోని విడిచిపెట్టడం. మన కష్టాలు, బాధలు అన్నీ ఆ జుట్టుతో పాటు వెళ్ళిపోతాయని ఒక గట్టి నమ్మకం. అందుకే తిరుపతిలో గుండు అంటే ఫ్యాషన్ కాదు, అది ఒక పవిత్రమైన భక్తిభావం.